అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ముందరగా మన వి55 న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి అమరావతిలో వచ్చేసి భారీ బహిరంగ సభ మోడీ ఆధ్వర్యంలో వచ్చేసి భారీగా గ్రాండ్‌గా సక్సెస్ అయిందనేది స్పష్టంగా గమనించుకోవచ్చు. సో, నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు వచ్చేసి అందరు నాయకులను బట్టి చూస్తే కూడా మనము రాబోయే 3 సంవత్సరాలలోనే అమరావతికి రూపురేఖలు రాబోతున్నాయి. అంటే అభివృద్ధి పరంగా డెవలప్‌మెంటేషన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. సో, రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిన్న వచ్చేసి మోడీ బహిరంగ సభకు కూడా హాజరైనటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో, ఏది ఏమైనా నిన్న మనం ఫైనల్‌గా అబ్జర్వ్ చేస్తే మటుకు డెఫినెట్‌లీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అమరావతి మరి 3 సంవత్సరాలలోనే రూపురేఖలతో పాటు అభివృద్ధి పరంగా దూసుకెళ్లే అవకాశాలున్నాయనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు 3 సంవత్సరాలలోనే అమరావతికి మరో రూపురేఖలు రాబోతున్నాయి. ఇక డెవలప్‌మెంటేషన్ పరంగా పరుగులు పెట్టిస్తాము అని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలలోనే అభివృద్ధి పథకంలో నడిపిస్తాను అన్న మాటలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థాంక్ యూ.